అట్లాంటిది జనంలో అందరూ మెచ్చుకోవాలని కోరుకున్నాను నేను కాదు. ఎటువైపు 5 నెలలు అయింది అంటే అని అంటూ కూడా ఉన్నారు. ఎటువైనా ఏడున్నా ఏం జరిగింది, ఏం చేసినాం, ఏ మాట మీద నిలబడ్డం అనేది ముఖ్యం. నాకు మీరు ఇచ్చిన జీవితం విలువ నాకు తెలుసన్నా. ఆకలి విలువ అన్నం తినేటప్పుడు ఎట్లయితే తెలుస్తుందో, ఇవాళ నేను అనుభవిస్తున్న ఈ పదవి మీరేసిన భిక్షం కాబట్టి ఆ భిక్షం విలువ నాకు తెలుసు, దానికి ఉన్న గొప్పతనం నాకు తెలుసు. మీకు నేను ఖచ్చితంగా ఎల్లవెల్లగా మీ ఇంటి మనిషి ఉంటానని కుల సంఘ పెద్దలకు చెప్తున్నా. అన్న కొందరిని ఎందుకు రమ్మన్నామంటే అందరిని విడిచిపెట్టే సమస్య కాదు. కొందరికి ఎవరైతే ముందు నుంచి ఈ సంఘానికి బలం చేకూర్చడానికి పనిచేస్తున్నారో ఆ కుల పెద్దలు, ఆ పెద్దలకు మాత్రమే పిలిచి కొత్తగా ఎన్నికైన వాళ్ళని కూడా పిలిచి చెప్పుదాము అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఇక్కడ వరకు నేను చెప్పాల్సింది ఈ 5 నెలల్లో మీకు అందుబాటులో లేదానికి కారణం మీరు ఇచ్చిన నా జీవితం అన్నీ చెప్పిన, ఏది కూడా బూటకం లేదన్నా. నేను ముక్కుసూటిగా మాట్లాడుకొని సంతోడు తప్పు చేసిన పక్కకు నొక్కేసుడే, శత్రువు మంచోడైతే దగ్గర తీస్తా కానీ వేరే ఏమీ లేదు. కాబట్టి ఇది ఒకటి చెప్పాలనేది నా నిర్ణయం అన్న. ఎట్టి పరిస్థితుల్లో మీ అభిమానంతో మీరు వేసిన ఓటుతోని లీడర్ని అయినా కాబట్టి నేను ఎట్లుండాలో నాకు తెలుసు. నేను ఏడుకెళ్ళి వచ్చిన అనేది ఒకరోజు వెనక్కి చూస్తే ఇవాళ ఉన్న ఈ జీవితానికి కారణం తెలుసు. రేపు నేను ఏం చేయబోయే భవిష్యత్తులో అనేది భవిష్యత్తు కూడా నాకు కనపడుతుంది. ఇకపోతే మూడో అంశం అన్న, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏం పని చేస్తున్నారు, ఎలా ఉంటారు, ఎంత ఉందాలు ఉంటారు, ఆయనను చూసి దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కాదు, ప్రపంచమే మన దేశం తిప్పు చూస్తున్నటువంటి సందర్భం. ఆయన మాటలు తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరికి కులం మతం అనకుండా అన్ని పనులు చేయాలని ఆలోచించినటువంటి వ్యక్తి. హుందాగా ఉంటాడు, చిల్లర మాటలు మాట్లాడు, ఎటు దొరికితే అటు మాట్లాడే మనిషి కాదు. ప్రతి ఒక్క ఆఖరి వ్యక్తికి ఎవరైతే బీదలు ఉంటారో వారికి అందుబాటులోకి అన్ని రావాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఏది కూడా తన చేతితో అయిందే మాట్లాడతాడు తప్ప చేతిలోని మాటలు మాట్లాడు. అందుకే ఆయన ఇవాళ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. కాబట్టి ఆ ప్రధానమంత్రి అయినటువంటి 400 సంఖ్యల మన బీబీ పాటిల్ అన్న కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీబీ పాటిల్ అన్న గారు, ఈ అన్న అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నా నేను కూడా 10 పనులు చేయించిన తనతో. అన్న ఈ ప్రాబ్లం ఉంది చూడండి అని అంటే పార్టీ అనేది కూడా చూడకుండా, ఇది బట్టికి చెప్పట్లేదన్న, పార్టీ అని కూడా చూడకుండా ఆయన మాట్లాడితే పని చేసి పెట్టాడు. అన్న సౌమ్యుడు నాలాగా ప్రజల నుంచి రూపాయి ఆశించే వ్యక్తి కాదు, ఇచ్చే వ్యక్తే కానీ తీసుకునేవాడు కాదు. చెయ్యి ఇట్లుంటుంది తప్ప ఇట్లా అడిగే పరిస్థితి ఉంటుంది. ఆయన సౌమ్యుడమైతే తెలుసుకొని చేసేవాడే. అది హాస్పిటల్ కానీ, విద్యాలయం కానీ, ఏదైనా కానీ ఆయన సహాయపడే మనిషి, మంచి మనిషి. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. ఆగం ఉన్నది, స్థిరంగా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, అన్ని పనులు చేసి పెడతాడు అన్న. ఇది భారతీయ జనతా పార్టీలోకి వచ్చిందని నేను చెప్పట్లేదు. ఈ పార్టీలో ఉన్న, ఆ పార్టీలో ఉన్న ఆయన మొదలు బీజేపీ, తర్వాత అవసరమైతే అది ఉంది. కానీ ఆయన చేసినటువంటి పనులు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి కూడా కామారెడ్డికి కూడా ఆయన ఎన్నో పనులు చేయాలని ఆలోచిస్తున్నాడు. అది నేను అనుకున్నట్టు ఫ్లైఓవర్లు కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, మార్కెట్లు కావచ్చు, కరీంనగర్ నుంచి 4 లైన్ రోడ్డు ఎల్లారెడ్డి దాకా కావచ్చు. ఇట్లాగే అన్ని కార్యక్రమాలు ఈడ కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, ఇవన్నీ ఇండస్ట్రీలు కానీ పెట్టడానికి ఆయన కూడా ఉత్సాహంగా ఉన్నారు. మొన్నటి వరకు ఎంపీగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ఎంపీగా ఎవరు రావద్దు, ఏ ఫండ్ వచ్చినా మాకు ఇచ్చారా మేమే తిరుగుతాం, మీరు రావద్దని చెప్పి చెప్పడం వల్ల ఆయన కనిపించలేదు. కానీ మనకు ఆయన, నేను మన పార్టీ వాళ్ళకు కావాల్సిన పనులు నేను చేపించిన అది ఆయనతోనే ఏ పార్టీ అయినా భేదం చూడలేదు అన్న. ఆయనను ఒకవేళ గెలిపించాలని నేను కోరుతున్నా. నాకు నేను ఓటు అడగలేదు, ఓటు వేసే ముందర ఆలోచించుకొని నాకు ఓటు వేయండి, నేను నిజాయితీగా ఉంటా, మీకు డోర్ సర్వీస్ చేస్తా, మీ ఊర్లలో వచ్చి మీ ఇంటికాడ పని చేసి పెడతా అని చెప్పినాను మీటింగ్లలో. కానీ ఆ రోజు నేను ఆలోచించి ఓటు వేయండి అన్నాను. ఓటు నాకు వేయండి అని కూడా అడగలేదు. కానీ ఈరోజు అడుగుతున్నానా చేతులైతే ఖచ్చితంగా కుల సంఘ పెద్దలకు ముఖ్యంగా అన్న, మీరు మోడీ గారిని చూడండి, ఇక్కడ బీబీ పాటిల్ గారిని చూడండి, నన్ను చూడండి, మీకు ఏదైతే 67,800 నాకెట్లు ఇచ్చిందో ఈడ ఇప్పుడు 1,00,000 మెజారిటీ దాటాలనేది నా కోరికన. 1,00,000 ఓట్లు
భారతీయ జనతా పార్టీకి ఇడవడాలా? అన్న ఇది దేశం కోసం ఓటు, ఇది దేశ రక్షణ కోసం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక చిన్నగా ఎంపీటీస్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా అయితేనే అరాచకాలు ఎట్లా చేస్తున్నారో మీరు చూసారు. అవన్నీ అడ్డుకట్ట వేయడానికి నన్ను ఎన్నుకున్నారు మీరు. అన్న 14వ తారీఖు శురువాతిగా 14 నుంచి జనంలోనే ఉంటాం. ఏ సమస్య కూడా ఇచ్చేది లేదు. అట్లాగే నేను చెప్పిన 150 కోట్లది కూడా అన్న ఫస్ట్ రైతు కన్నాలు స్టార్ట్ అవుతాయి. 15వ తారీఖు నుంచి మీ గ్రామాలలోకి వస్తున్నాం. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మొత్తం గ్రామాలు తిరుగుతాం. ఆ రోజు కుల సంఘ పెద్దలు దయచేసి అందరూ కూడా నేను ఇచ్చిన తారీఖు రోజు 1 గంట సమయం ఇవ్వండి. ఆ రోజు కళ్ళం ఎక్కడ వేద్దాము, రైతు కళ్ళాలు ఎక్కడ ఏర్పాటు చేద్దాము, భూమి ఎక్కడుంది, ఎక్కడ ఏర్పాటు చేద్దాము అనే దాని మీద మాట్లాడడానికి వస్తున్నా. మీకు వచ్చే అంటే వానాకాలంలో పంట ఎప్పుడైతే దసరాకు పోస్తారో ఆ పంట ఎక్కడ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల మీద ఉన్నదన్నా ఖచ్చితంగా రైతు కళ్ళాలలోనే ఎండవేస్తారు. ఇది నేను ఇస్తున్న మాట. ఇది కంప్లైంట్ చేసి ఇస్తా. ఇది కాకనే రైతు సేవా కేంద్రం మొదలవుతుంది. నేను అన్ని పనులు నేను చేస్తా. నాకు ఇంకా 55 నెలలు టైం ఉంది. అంటే ఇంకా 55 నెలలు. నేను చెప్పిన 15 నెలల నేను పనులని మొదలుపెట్టి చేస్తా అని చేస్తా. 5 నెలలు మాత్రమే అయిపోయింది. 5 నెలలు కూడా రాకపోవడానికి కారణం చెప్పాను. కాబట్టి బీబీ పార్టీ అలాగే ఖచ్చితంగా మీరు ఓటేయాలన్నారు. చిన్న కొడుకు నేనైతే ఖచ్చితంగా పని మనం తీసుకోవచ్చు. అంత మంచోడన్నా ఇంటికి పోతే అన్నం పెట్టి నేనన్నా ఛాయ్ పోస్తుండొచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసిన ఇంకా వేరే విషయం లేదు. దయచేసి ఆలోచించండి. చేతులెత్తి మొక్కి మరీ ప్రార్థిస్తున్నా. నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి. బీబీ పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు ఆయన అవుతాడు, చిన్న కొడుకు నేనైతా. ఖచ్చితంగా ఇద్దరం కలిసి ప్రతి సమస్యను పరిశీలిస్తాం. నాకు కూడా పెద్దన్న తిరుగుతాడు, తోడు ఉంటాడు. నేను ఒంటరి కాదు, నాకు కూడా ఒక మనిషి ఉంటాడు అనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ ప్రభుత్వం మాది, మేమేదో చేస్తామని అనుకున్నారు. కానీ మొన్న ఎన్ఆర్ఈ చేసి రోడ్లు వేసి ఉష్కేసి రోడ్లు వేయాలన్నా డస్ట్ పౌడర్ కలిపి రోడ్లు వేస్తే విజిలెన్స్ కు ఎంక్వైరీ పెడితే వచ్చి మొన్న ఎంక్వైరీ చేసిపోయారు. కొడుకుల బిల్లులన్నీ కట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పిన ఎవరన్నా చేసేది ఎవరు చేసుకున్నా తప్పులేదు, కానీ ప్రజలకు నాణ్యతమైన పని చేయాలా అని చెప్తే ఇసుక కలపకుండా వారు స్టోన్ డస్ట్ పౌడర్ కలిపి ఇచ్చేటోడు కావాలా, ప్రజల నుంచి తీసుకొని జేబులు నింపేటోడు కావాలి. అలా నేను రూపాయి తినాలని మాట ఇచ్చిన. అన్న కూడా తినే వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ గారు అట్లాంటి వ్యక్తి కాదు. అన్న తను ఉంటే నాకు అండగా ఉంటుంది, మీకు కూడా అండగా ఉంటుంది. తనను గెలిపియాలా, కామారెడ్డి అగ్రస్థానంలో ఉండాలా, కామారెడ్డిలో 1,00,000 చిలుకు ఓట్లు రావాలనేది నా కోరిక. దయచేసి అప్పుడు నా కామారెడ్డిలో 1,00,000 ఓట్లు దాటాలా. 1,00,000 మీద ఎన్ని వచ్చినా సరే, కానీ 1,00,000 ఓట్లు అయితే దాటించే బాధ్యత మా కుల సంఘ పెద్దలు, మా అన్నలది అందరిది కూడా బాధ్యత. మీ సమస్య నా సమస్య, మీరు ఏ సమస్య ఉన్నా మీ ఇంటికి వచ్చే చేస్తా. నేను ఇది నిజమని చెప్తున్నా. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమిద్దరము 100% మీ ఆశీర్వాదంతో గెలిస్తే అన్న గెలుస్తాడు, గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఇద్దరు ఓడగొట్టిన మీరే ఈడున్న ఇద్దరు చిన్నలను ఓడగొట్టలేరు అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో అన్నను గెలిపియాలని చెప్తున్నా. ఖచ్చితంగా గెలవాలను. మీ ఆశీస్సులు ఉంటే కాదంటే అదే భిక్ష మా అన్నకు కూడా వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్, జై మోడీ.